గురుగారు మామూలుగానే మనకి ఏవైనా కర్మలు ఉన్నా లేదంటే ఏదైనా మనకు వివాహాల్లో కానీ సంతానంలో కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా సరే లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసినంత మాత్రాన్నే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి అనేది నాంది. సో అనుకోకుండా నిజంగా స్వాతి నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం రోజున మేము ఇక్కడికి రావటం, ఇలా మీ ద్వారా మా చూసే ప్రేక్షకులకి స్వామివారి దర్శనం కలగటం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం గురుగారు. సో అంటే ఇలాంటి సమస్యలు తీరుతాయనేది ఈ రోజున ఇలాంటి హోమాలు చేయటం వల్ల అలాంటి సమస్యలు ఇంకా తొలగిపోయి మెరుగుపడే అవకాశం ఉందంటారా గురుగారు? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మేము ఇవన్నీ చేస్తున్నాం, మరి భక్తులకి నిజంగా అనుకునే జరుగుతున్నాయి అనేటువంటి ఒక సందేహం మాకు కూడా ఉంటుంది. ఎందుకంటే భగవంతుని యొక్క శక్తి అనేది తెలిస్తేనే భక్తులు ఇంకొకరికి చెప్పడం ద్వారా ప్రాచుర్యం పెరుగుతుంది, స్వామి వైభవం పెరుగుతుంది. అలా ఇక్కడ ఉన్నటువంటి సందర్భాల్లో చాలామందికి ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరికీ కూడా 27 days లోపల ఫలితాన్ని పొందినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. 27 రోజుల్లో. ఓకే. ఎందుకంటే నక్షత్రం మనకి 27 రోజులలో వస్తుంది. అవును. కాబట్టి ఆ సందర్భంలో పాల్గొనేటువంటి వారి యొక్క సంకల్ప బలం చేత వారు అనుకున్నటువంటి కోరిక ఒక రోజులో తీరినటువంటి వాళ్ళు ఉన్నారు, ఒక గంటలో తీరినటువంటి వాళ్ళు ఉన్నారు, 25 రోజులలోపు తీరినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే గురుగారు ప్రత్యేకించి స్వాతి నక్షత్రంలో దర్శనం చేసుకున్న వారికేనా లేదంటే మిగతా రోజుల్లో ఎప్పుడో చేసుకున్నా కూడా అలాగే ఉంటుందా? స్వాతి నక్షత్రం రోజున చేసుకున్న వాళ్ళకి, మామూలుగా చేసుకున్నటువంటి వాళ్ళకి కూడా జరిగాయి అనమాట. ఉదాహరణకి అమెరికా వీసా రిజెక్ట్ అయినటువంటి వాళ్ళకి కూడా ఇక్కడ మేము ముడుపు కట్టిస్తాం అప్పుడప్పుడు. ఓకే. అంటే ఏదైనా కోరిక బలంగా ఉంది కావాలి అనుకో, అది కట్టినటువంటి 27 రోజుల లోపల తీరినటువంటి వాళ్ళు ఉన్నారు. సంతానం కోసం వచ్చినటువంటి వాళ్ళకి సంతానం కూడా కలిగింది. మనం గృహం కావాలనుకుని కొన్ని సంవత్సరాల పాటు అవ్వనటువంటిది కూడా వారం రోజులలో అయినటువంటి సందర్భాలు కూడా మన స్వామి ద్వారా తెలుసుకున్నాం. ఆరోగ్యం బాగా లేకపోయి ఉన్నటువంటి సందర్భాల్లో కూడా వారికి ఇక్కడ స్వామిని దర్శించడం ద్వారా ఆరోగ్యం కుదుటపడినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. సో ముఖ్యంగా గురుగారు లక్ష్మీనరసింహస్వామి ముఖ్యంగా ఇక్కడ స్వయంభూ వెలిసారు కాబట్టి సో ప్రత్యేకించి ఈ సమస్యకి అనేది ఏమైనా ఉంటుందా? అన్ని రకాల సమస్యలకి స్వామివారి దర్శనం అనుకూలం అనుకోవచ్చా? అంటే ఇక్కడ స్వామి అంటేనే మనకు దుష్ట శిక్షణ సంహారణార్థం అని చెప్తారు. దుష్టం అని అంటే మనకు బాధ కలిగించేటువంటిది ఏదైనా కూడా తొలగించేటువంటి శక్తి ఆ స్వామికి ఉంటుంది. అది ఆరోగ్యమైన అయి ఉండొచ్చు, ఇంకా ఏదైనా సంక్లిష్టమైనటువంటి సమస్య అయినా ఉండొచ్చు, ఆర్థికపరమైన సమస్యలే ఉండొచ్చు, రుణపరమైన సమస్యలే ఉండొచ్చు, గృహపరమైన సమస్యలే ఉండొచ్చు, వివాహపరమైనటువంటి సమస్యలే ఉండొచ్చు. అన్నిటినీ కూడా తీర్చేటువంటి స్వరూపమే లక్ష్మీనరసింహస్వామి యొక్క స్వరూపం. కోరిక ఎలాంటిదైనా అనుకోవచ్చా లేదంటే పెద్ద కోరిక, లేదంటే మనం చూసుకుంటాం కొన్నేళ్ల తరబడి జరగని సమస్యలు ఉంటాయి, సో అలాంటి వాటికి కూడా 27 రోజుల సమయం అనుకోవచ్చా? ఎక్కువ పడుతుందంటారు? మన సంకల్ప బలం, కోరిక చిన్నదైనా పెద్దదైనా ఇక్కడ ఉండేటువంటి స్వామి మీద నమ్మకాన్ని పూర్తిగా ఉంచి మన కోరికను గట్టిగా స్వామికి చెప్పుకుంటే 27 రోజులలో ఖచ్చితంగా తీరుతుంది.